హాయ్ అండి. ఈ విధంగా కనుక చేస్తే పులిహోర అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముందుగా బియ్యాన్ని వాష్ చేసుకొని అందులో సరిపడా వాటర్, సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి అన్నాన్ని అయితే వండుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అన్నానికి సరిపడా చింతపండు గుజ్జునైతే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జునైతే బాగా ఉడికించుకోవాలి. అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇలా బాగా చింతపండు గుజ్జు అన్నది ఇలా దగ్గర వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్నాక అందులో శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఉడికిన అన్నంలో ఈ పోపును చింతపండు గుజ్జునేసి బాగా మిక్స్ చేసుకుంటా అంతే తెలుగింటి పులిహోర రెడీ.